రే రాలోడు ఎక్కడున్నారా? రే నిన్నే. ఏమోరా, అప్పుడైతే ఫోన్ బయట మాట్లాడుతుండే, బయట చూడు ఒకసారి. రాహుల్ బయట ఏం చేస్తున్నారా? పడుకుందాం రారా. అరే మామ, రూపాన్ని చూడాలనిపిస్తుందిరా. ఏంది ఇప్పుడా? అయినా రోజు చూస్తావు కదా, దా పడుకుందాం. కావాలంటే రేపు చూద్దాం. లేదు మామ, నాకు చూడాలనిపిస్తుంది. పోదాం పారా. టైం 11:30 అవుతుంది. ఆల్రెడీ తను పడుకొని ఉంటుందిరా. జస్ట్ ఇప్పుడే కాల్ మాట్లాడాలి, ఇంకా పడుకోలేదంట. పోదాం పా మామ. సరే, నువ్వు ఎంత చెప్పినా విను. పోదాం పా. చిన్న ప్రాబ్లం వల్ల హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేంజ్ చేసినాం, ఏమనుకోకండి, సారీ. హాయ్ రూపా. చెప్పు. మీ రూమ్ బయట ఉన్నా, త్వరగా రా. ఏంటి ఈ టైంలోనా? అమ్మో, ఈ టైంలో బయట ఎవరైనా చూస్తే బాగోదు, నేను రాను. అబ్బా ప్లీజ్ రూపా, ఎవరు లేరీడా. ప్లీజ్ రాహుల్, నేను రాను. నీకోసం నేను వస్తే నా కోసం నువ్వు రాలేవా? అబ్బచ్చా, నేను రమ్మన్నానా నిన్నేమైనా? ప్లీజ్ రూపా, నువ్వు వస్తే నీ కొట్టిస్తా. 5 minutes ఆగు, వస్తున్నా. అరే మామ, వస్తా అన్నదిరా. మామా, ఏందిరా? స్వాతిని కూడా తీసుకురమ్మని చెప్పురా. నీ థూ. చెప్తావా చెప్పవా ఇప్పుడు? చెప్తావు. ఏంది మామ, ఇంకా వస్తలేదు? ఛ. అరే చూడరా, వస్తుందిరా. హాయ్ శివ, ఏంటి మీ ఫ్రెండ్ అలా చూస్తున్నాడు? ఇంత రాత్రిలో కూడా ఇంత అందంగా ఉన్నావు, అలా చూస్తూ ఉండిపోవాలను. అబ్బో సరే గానీ, ఏమో ఇస్తా అన్నావుగా, ఇవ్వు త్వరగా. అప్పుడేనా? అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇస్తా. సరే మాట్లాడు. అరే మామ. స్వాతి, మనం కూడా అటు సైడ్కి వెళ్తాం పదా. నేను రాను. నువ్వు వస్తే నీ కూడా ఒకటి ఇస్తా. సరే సరేపా. ఏమైనా మాట్లాడు. అవును, ఈరోజు కాలేజ్కి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏం చెప్పాలి? శివగాడికి హెడ్ఏక్ అంటే హాస్పిటల్కి వెళ్ళాం. ఆహా, అబద్ధం చెప్పినా నమ్మినట్టు ఉండాలిరా. అంటే అది సరే కానీ ఈరోజు కాలేజ్కి వెళ్ళావా? నీకు అనిపించా? నేనేమన్నా? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటాను, సైడ్కి రమ్మంటే రానంటున్నావు. నాకేం తెలుసు? అవును, ఏదో ఇస్తా అన్నావు. ఏం లేదు, నువ్వు రావాలని అలా అన్నా. థూ ఎదవా. తీసుకో, నీకోసమే. ఏంటి ఈ చిన్న డైరీ మిల్కా? మరి పెద్ద డైరీ మిల్క్ కావాలనా? కావాలి, ఇవ్వు. ఆహా, ఇస్తే వెళ్దామనే. సరే, నేనంటే ఎంత ఇష్టమో చెప్పు, ఇస్తా. చెప్పను, పోరా. చెప్పొచ్చు కదా. నువ్వంటే ఎంత ఇష్టం అంటే మా డాడీ కన్నా ఎక్కువ నిన్నే ట్రస్ట్ చేస్తావు. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా జాగ్రత్తగా కేర్ చేస్తావు. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను అర్థం చేసుకుని స్ట్రాంగ్ చేస్తావు. మరి నేనంటే? ఆల్రెడీ నా మనసుకు తెలుసు నీ మీద ఎంత ప్రేమ ఉందో, చెప్పక్కర్లేదు. అబ్బో సరే, నా డైరీ మిల్క్ ఇవ్వు. స్వాతి, వెళ్దాం పదా. ఇక మేము పోతాం, బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. చూసినవారా, హ్యాపీయానా? పోదాం పా. ఇంకా ఒక్క నిమిషం ఆగురా. ఓయ్ అమ్మాయి, నీ డీపీ చేంజ్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఆ దేవుడి ఫోటోలో పెడుతున్నావు. నీతో చార్జ్ చేస్తున్నానా ఆ దేవుడితో చార్జ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. నీ డీపీ చేంజ్ చేయొచ్చు కదా. సరే, అడిగిండు కదా, వీని కోసం ఒకసారి చేంజ్ చేద్దాం. ఇది వద్దులే, బాలేదు. ఇది బాగుంది. లేట్ అయింది, పడుకుందాం దా.
ఏంటి బ్యాగ్ వేసుకొని వచ్చావు? మరి మనం ఇప్పుడు కాలేజ్కే కదా వెళ్ళేది. లేదు కదా, ఈరోజు బంక్ కొడుతున్నాం, నీతో టైం స్పెండ్ చేయాలనుంది. అబ్బచ్చా అంత లేదు, చక్కగా కాలేజ్కి వెళ్దాం. రూపా ప్లీజ్, రూపా ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఎటు వెళ్దాం? నీకెందుకు, జస్ట్ బైక్ ఎక్కు, నేను ఎటు వెళ్ళాలో ఆల్రెడీ ప్లాన్ చేశాను. సరే ఆగు, బ్యాగ్ పెట్టొస్తా. త్వరగా వెళ్ళిరా. ఏంటబ్బా ఇంకా వస్తలేదు. వెళ్దామా? మినిమం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఎందుకు? నా కోసం డీపీ చేంజ్ చేస్తావు కదా. నీకోసం ఏం కాదులే, నాకు చేంజ్ చేయాలనిపించింది చేసా అంతే. అబ్బచ్చా. సరే ఇంకా వెళ్ళు, నైట్ కాల్ చేస్తా. సరే బాయ్. స్వాతి ఏంటి ఇంకా రాలేదు? ఏంటి వాట్సాప్లో అన్నోన్ నెంబర్ నుంచి ఫొటోస్ వచ్చాయి? హలో స్వాతి, ఎక్కడున్నావు? ఇంకా రాలేదు రూమ్కి? మా మామయ్య అర్జెంటుగా ఇంటికి రమ్మంటే వచ్చిన. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, నేను రేపు వచ్చినాక మొత్తం చెప్తా. ఓకేనా? తిని పడుకో. సరేనే, జాగ్రత్త మరి. బాయ్. అది నేను కాదు. హలో, ఎవరండి? హలో బేబీ, హౌ ఆర్ యు? ఫోటో బాగుందా? ఎవరండి మీరు? ఆ ఫొటోస్లో ఉంది నేను కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. అరే బేబీ, మరి నువ్వు అది కాదు కదా. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, హూ ఇస్ దిస్ గర్ల్ అని. ఓకేనా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. అంత ఈజీ వదిలేయడానిక ఎంత కష్టపడ్డది? అసలు ఏం కావాలి మీకు, చెప్పండి. బేబీ ఫస్ట్ కూల్ అవ్వు బంగారం. పక్కన వాటర్ ఉంటే తాగు. ఫస్ట్ కాల్లో అన్ని షేర్ చేస్తే ఎలా బంగారం? రేపు మళ్ళీ కాల్ చేస్తాలే. నువ్వు జాగ్రత్తగా ఏం ఆలోచించకుండా పడుకో బంగారం. బాయ్. హలో. ఇదేంటి కాలేజ్ టైం అవుతున్నా ఇంకా లేవలేదు? రూపా లేగు, కాలేజ్ టైం అవుతుంది. ఏంటి ఇంకా లేవలేదు? కాలేజ్ టైం అవుతున్నా ఫేస్ మొత్తం ఏడ్చినట్టు కనిపిస్తుంది. నిన్నే వింటున్నా. ఏం లేదు. త్వరగా రెడీ అవ్వు, మరి కాలేజ్ టైం అవుతుంది. ఓపిక లేదు, నేను ఈరోజు రాను, నువ్వు వెళ్ళు. సరే మరి, జాగ్రత్తగా ఉండు. రూపా ఎందుకో చాలా డల్గా ఉంది. ఒకసారి రాహుల్కి కాల్ చేసి విషయం చెప్దాం.
ఎక్కడికి వెళ్దాం రా? హలో స్వాతి. హలో, రూపా చాలా డల్గా ఉంది రాహుల్. ఎందుకు, ఏమైంది? ఏమో నైట్ ఒక్కతే ఉంది కదా, భయపడి ఉంటుంది. బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళి వచ్చి. సరే, ఇప్పుడే కాల్ చేస్తావు. హలో రాహుల్. హలో రూపా, అలా బయటికి వెళ్దాం, రెడీ అవ్వు, వస్తున్నా. మూడేం బాగాలేదు, నేను రాను. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యా, నువ్వు వస్తున్నావు అంతే, నేనేం వినను. బాయ్. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఎలాగైనా మూడ్ సెట్ చేయాలి. రూపా, నీకు ఈ ప్లేస్ గుర్తుకుందా? February 21 ఈవినింగ్ 4:40కి నీకు ప్రపోజ్ చేశా, కానీ ఆ రోజు నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ నువ్వు యాక్సెప్ట్ చేసి లవ్ యూ టు చెప్పిన సెకండ్ నా హార్ట్ ఒక రేంజ్లో కొట్టుకుంది. అప్పుడే ఫిక్స్ అయ్యా, చాలు రద్దా నా లైఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా అస్సలు వదిలిపెట్టొద్దని. ఓ అమ్మాయి, వింటున్నావా? వింటున్నా. ఆ రోజు నుంచి నిన్ను మిస్ అయిన ప్రతిసారి ఇక్కడికే వస్తా. ఎందుకో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఈ పార్క్ చుట్టూ ఇక్కడ చూసినా నువ్వే కనపడతావు. ఓయ్ అమ్మాయి, నాకు ఐస్లో చూడు, నీ మీద ఎంత ప్రేమ ఉందో కనపడుతుంది. ఎంత కష్టం వచ్చినా నన్ను వదిలేసి వెళ్ళావు కదా రాహుల్. ఇంత చెప్పినా కూడా నీకేం అర్థం కాకపోతే గో టు హెల్ అండ్ హెవెన్. అమ్మయ్య, మూడ్ సెట్ అయిపోయింది. బాయ్ రా. బాయ్. హలో, ఎవరు? హలో బేబీ, అప్పుడే మర్చిపోయావా? ప్లీజ్ నన్ను వదిలే, నీకేం కావాలో చెప్పు. ప్లీజ్ నా ఫొటోస్ అన్ని డిలీట్ చేయి. కూల్ బేబీ, కూల్. దాని గురించే కాల్ చేసిన. చెప్పు, ఏం కావాలి మీకు? ఒక్క 1 lakh పంపు బేబీ, మొత్తం ఫొటోస్ డిలీట్ చేస్తా. నా దగ్గర అంత అమౌంట్ లేదు, ప్లీజ్ వదిలేయండి. ఎవరి దగ్గర ఉండవు బంగారం, సెట్ చేసుకోవాలి. అందరూ కొట్టు బంగారం. ఉంటా, బాయ్. హలో, ఇప్పుడు ఏం చేద్దాం? మమ్మీకి కాల్ చేద్దాం. మమ్మీ, మొన్న కాలేజ్కి ఫీ కోసం 70K కొట్టావు కదా, ఇంకా 30K డ్యూ ఉంది, ప్లీజ్ అర్జెంట్గా కొట్టావా? తిన్నా మమ్మీ, బాయ్, త్వరగా కొట్టు. అమ్మయ్యా. హలో బేబీ, మరి ఇంత ఫాస్ట్ కొడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. సరే, ఇంత ఫాస్ట్ గా సెండ్ చేసావు కాబట్టి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. 5 minutes లో తెలుసు. మళ్ళీ ఏంటి? మీరు అడిగంతా పంపాను కదా, ప్లీజ్ డిలీట్ చేయండి. బాయ్ బంగారం, మళ్ళీ కాల్ చేస్తా. ఏమైనా ప్రాబ్లమా? సరే, వస్తున్నా. చెప్పు రాహుల్, ఏదో అర్జెంట్ అన్నావు. ఇదేంటి రూపా, సిగ్గులేదా నీకు? చీ, ఇంత గలీజా అని అనుకోలే. కాదు రాహుల్, అది నేను కాదు. నా మాట విను, నేను ఏ తప్పు చేయలేదు. ఇంత క్లారిటీ కనబడుతుంది, అంత పిచ్చో నేను కాదు. నేను అసలు అగ్గు కిస్ అడిగితేనే ఇయ్యవు, ఇంత గలీజ్గా ఎలా చేయాలనిపించింది? రాహుల్, అర్థం చేసుకో రాహుల్, అది నేను కాదు. ఈరోజు నేను చెప్దామనుకున్నా. అసలు ఏం జరిగిందంటే... వద్దు రూపా, నువ్వు నాకేం చెప్పకు, నాకు అంతా అర్థమైంది. నువ్వు నాకొద్దు, వెళ్ళిపో. ప్లీజ్ రాహుల్, అలా నాకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఆపవే నీ దొంగేడుపు. ఇలాంటి దాన్ని లవ్ చేసి నాకే చిరాకు వస్తుంది. ఇదే పని చేసుకుంటా బతకవేత్తు. రాహుల్, రాహుల్, హలో బేబీ, సర్ప్రైజ్ బాగుందా? ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు? మీరు అడిగింది ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అడిగింది ఇచ్చా బంగారం. నీ దగ్గర ఇంత మనీ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. జస్ట్ 50 minutes లో 1 lakh సెట్ చేసావంటే
నీ దగ్గర ఎంత మనీ ఉంటేవో తెలుసుకోవాలి కదా మరి. నా దగ్గర ఏం లేవు, మీ కాల్ ముక్త, ప్లీజ్ డిలీట్ చేయండి. చెప్తున్నా విను బంగారం, ఈ రోజు నుంచి నువ్వు నా ఏటీఎం. అడిగిన ప్రతిసారి నువ్వు నాకు మా మనీ పంపాలి. ఒకవేళ నువ్వు పంపకపోయినా నేను మాత్రం నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫొటోస్ పంపుతూనే ఉంటా. అలా చేయకు, నన్ను వదిలే ప్లీజ్. బంగారం, ఈ 1 lakh 1 week సరిపోద్ది. ఇంకో 1 lakh సెట్ చేసుకో. మళ్ళీ 1 week తర్వాత కాల్ చేస్తా. బాయ్ బేబీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? హలో మమ్మీ, తిన్నావా? హెల్త్ బాగా చూసుకో మమ్మీ. నేను లేనని ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండకు, టైంకి తిను. చాలా మిస్ అవుతున్నా మమ్మీ, చూడాలని ఉంది మమ్మీ నిన్ను. సారీ ఫర్ ఆల్. లేదు మమ్మీ, నేను ఏడవట్లేదు. చాలా గుర్తొస్తున్నావు, చాలా మిస్ అవుతున్నాను నిన్ను. ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేస్తా. బాయ్. వామ్మో, ఇది ఏం చేసుకుంటుంది? ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? డోర్ ఓపెన్ చేయి రూపా. పిచ్చి పట్టిందా రూపా? నువ్వు మెంటల్ చేష్టలు చెయ్యకు ప్లీజ్. రూపా, డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. ఏం జరిగిందో నాకు చెప్పు. లేదు స్వాతి, నాకు బ్రతకాలని లేదు. నేను చనిపోతా. రూపా ప్లీజ్, రూపా ప్లీజ్, రూపా నా మాట విను. వద్దు రూపా, లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు. రూపా ప్లీజ్, రూపా అర్థం చేసుకో. రూపా, పిచ్చా ఏమన్నా నీకు? ఎందుకు చనిపోదాం అనుకున్నావు? లేదు, నేను బ్రతకను. నా లైఫ్ పోయింది, నేను చనిపోతా. ముందు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే 2 days బ్యాక్ అన్నోన్ నెంబర్ నుంచి ఫొటోస్ వచ్చాయి. నువ్వేం తప్పు చేయలేదు కదా? అసలు నేనేం తప్పు చేశాను? అది నేను కాదు. మరి ఇంకెందుకు భయం? ఇగో చూడు రూపా, మనం తప్పు చేయలేదని మనకు అనిపిస్తే చాలు. దాన్ని ఎలాగైనా సాల్వ్ చేసుకోవాలి. చావడం ఒక్కటే పరిష్కారం కాదు. నువ్వు చనిపోతే ఆ సెకండ్ పెయిన్ అనుభవిస్తావు. నువ్వు చనిపోయాక మీ అమ్మా నాన్న మేము ఎంత బాధపడతామో తెలుసా? ఇప్పుడు నేను ఏం చేయాలి? 1 week తర్వాత మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు వాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా. అమ్మో, పోలీసులా? వాళ్ళు మొత్తం పబ్లిష్ చేస్తారు. నేను ఉండలేను భూమి పైన. పోలీస్ అంటే పోలీస్ కాదు, షీ టీమ్కి కంప్లైంట్ ఇద్దాం. షీ టీమ్ అంటే ఏంటి? షీ టీమ్ అంటే గర్ల్స్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. వాళ్ళు పోలీస్ యూనిఫామ్ ఏం వేసుకోరు, నార్మల్ మనుషుల్లాగానే కనిపిస్తారు. మన కేసుని పబ్లిక్గా చేయమంటే పబ్లిక్గా చేస్తారు, లేదు ప్రైవేట్గా ఉంచమంటే ప్రైవేట్గా ఉంచుతారు. కానీ దీని గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. మనం వీళ్ళని కాంటాక్ట్ అవుతే ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ అవుతుంది. ఎలా వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం? గూగుల్లో వాళ్ళ నంబర్ ఉంటుంది, మనం వాళ్ళని కాంటాక్ట్ అవుదాం. నువ్వేం టెన్షన్ పడకు. సరే. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? వాడి నంబరు, మీరు మనీ పంపించిన ఐడి నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి. ఓకే సార్, పంపుతాను. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడు పట్టుకుంటాం. మీరేం చేసుకోకుండా ధైర్యం చేసి మాకు చెప్పారు. ఇలానే అందరు చేస్తే ఎంతోమంది ప్రాణాలు మిగిలి. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అమ్మా. కేసు పూర్తి కాగానే మేము కాల్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రూపా, ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. చెప్పు. సార్ ఇప్పుడే కాల్ చేశారు, వాడిని పట్టుకున్నారంట. నువ్వేం టెన్షన్ పడకు, మనీ కూడా రిటర్న్ పంపారు.
థ్యాంక్ యూ స్వాతి, నన్ను అర్థం చేసుకొని నా పక్కనే ఉన్నందుకు థ్యాంక్ యూ స్వాతి. ఇప్పటి నుండి అన్నా హ్యాపీగా ఉండు రూపా. రే రాహుల్ ముందే చెప్పేవారా రూపాయని తప్పు చేయలేదని. ఏమైందిరా? ఆ ఫోటోలోనే తను కాదురా, ఎవరు ఎడిట్ చేశారు. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. డీప్ ఫేక్ అని, ఫోటో మాఫిక్ అని, ఇలా చాలా జరుగుతున్నాయి. అనవసరం రూపాన్ని వదిలేసినావురా. నీకెవరు చెప్పారు? ఇప్పుడే స్వాతి కాల్ చేసింది, వాడిని పోలీసులు పట్టుకున్నారంట. అవునా? ఆగురా. హలో రూపా, కొంచెం మాట్లాడాలి, బయటకు వస్తావా? సరే. తెలుసుకోకుండా తిట్టానే. సారీ రూపా, ఏదో పొరపాటున అలా జరిగింది. మళ్ళీ లవ్ చేసుకుందాం. ఆ ఫోటో చూసేసరికి నాకేం చేయాలో అర్థం కాలే. రియల్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం రూపా. మాట్లాడు రూపా, ఏదో ఒకటి. నాకు నిన్ను వదిలేయాలని లేదు. అవును, నువ్వు నన్ను క్షమించవు. ఆ సిచ్యువేషన్లో నువ్వు సఫర్ అవుతుంటే నిన్ను బాధ పెట్టా. అర్థం చేసుకోనందుకు సారీ రూపా. మన అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం వస్తే మన దగ్గర నుండి సాల్వ్ చేయకపోయినా తనకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేయకపోయినా మనం నమ్ముతూనే అర్థం చేసుకోలేం కాబట్టి చాలా మంది చనిపోతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళకి మనం ఉన్నామని భరోసా ఇస్తే చాలు, వాళ్ళకి చేసే అతిపెద్ద సాయం. ప్రాబ్లం ఉన్నప్పుడు పట్టించుకోకుండా అంతా అయిపోయాక సారీ అని చెప్తే వేస్ట్ అన్నట్టే. ఇక ఉమెన్స్, నాకు తెలిసిన విధంగా మీకు కొంచెమైనా ధైర్యం తెప్పించడానికి షార్ట్ ఫిల్మ్ అయితే తీయడం అయితే జరిగింది. మీరు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండండి, మీకోసం మేము ఉంటాం. ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ మణికంఠ ఊసకోయిల.